విశ్వం మొత్తం ఒక పెద్ద నాటక రంగం అయితే దాని వెనుక ఉన్న అసలు కథ ఏంటి? అసలు స్క్రిప్ట్ ఎవరు రాశారు? పదండి ఈ రోజు ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మీ జీవితమే ఒక సినిమా అయితే దాని కథ ఏంటి? మనందరికీ కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, సడన్ గా కష్టాలు సంతోషాలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటే అరే ఎవరో మన జీవితాన్ని ఒక స్క్రిప్ట్ లా రాస్తున్నట్టు, మనం అందులో పాత్రల్లా నటిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది చాలా కామన్ ఫీలింగ్. సరే, మరి ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు? అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది? పదండి ముందుగా తెర వెనుక ఉన్న రహస్యం ఏంటో చూద్దాం. ఈ మొత్తం విశ్వనాటకానికి మూలమేంటి? దాన్ని నడిపిస్తున్న శక్తులేవి? అంతా రెండు ప్రధాన శక్తుల చుట్టూ తిరుగుతోంది. ఒకటి సదాశివుడు, రెండోది శక్తి. ఇప్పుడు సదాశివుడు అంటే ఏంటంటే ఆయన ఒక నిశ్శబ్దమైన నిశ్చలమైన చైతన్యం, జస్ట్ ఒక సైలెంట్ విట్నెస్ అంతే. ఇక శక్తి ఆ నిశ్శబ్దంలో ఒక కదలికను తీసుకొస్తోంది. ఆ చైతన్యానికి క్రియేటివిటీని జోడించి ఈ మొత్తం విశ్వాన్ని, ఈ గమనాన్ని సృష్టించే డైనమిక్ ఎనర్జీనే శక్తి. మరి ఈ సృష్టి ఎందుకు జరిగింది? ఏదైనా అవసరం కోసమా? కాదు. దీన్నే లీలా అంటారు. లీలా అంటే ఒక ఆట, ఒక సరదా. ఇప్పుడు ఒక డైరెక్టర్ సినిమా ఎందుకు తీస్తాడు? జస్ట్ ఆ క్రియేట్ చేయడంలో ఉన్న ఆనందం కోసం తీస్తే ఎలా ఉంటుందో, ఈ విశ్వం కూడా అలా ఒక దైవికమైన స్పాంటేనియస్ ఆటలా మొదలైందన్నమాట. ఏ గోల్ లేదు, ఏ టార్గెట్ లేదు, జస్ట్ ఒక ప్లే. ఓకే, ఇప్పటి వరకు డైరెక్టర్ స్క్రిప్ట్ గురించి చూసాం. ఇప్పుడు అసలు సిసలైన ట్విస్ట్, అదే మాయ అనే భ్రమ. ఒక్కసారి ఊహించుకోండి, మనం చూస్తున్న ఈ సినిమా, ఈ సెట్, ఈ పాత్రలు, ఈ డ్రామా, ఇదంతా మనం అనుకుంటున్నంత నిజం కాకపోతే అప్పుడు ఎలా ఉంటుంది? అసలు మన బాధలన్నింటికి మూల కారణం ఒక్కటే, అదే అజ్ఞానం. సింపుల్ గా చెప్పాలంటే మనం ప్రతిదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. మన జీవితంలో వచ్చే పాత్రలు, బంధాలు, ఈ పరిస్థితులు ఇవన్నీ టెంపరరీ అని తెలిసి కూడా అవే శాశ్వతం అనుకుని వాటికి గట్టిగా అతుక్కుపోతాం. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉంది. చీకటి గదిలో నడుచుకుంటూ వెళుతున్నారు, ఉన్నట్టుండి కాలికి ఏదో తగిలింది. చూస్తే పాములా ఉంది, గుండె ఆగినంత పనవుతుంది కదూ. కానీ లైట్ వేసి చూస్తే అరే అదొక తాడు, అంతే. భయమంతా మాయం. మన జీవితాలు కూడా ఇంతే. ఈ అజ్ఞానం అనే చీకటిలో నిజానికి మనల్ని ఏమీ చెయ్యలేని ఈ ప్రపంచాన్ని, ఈ పరిస్థితులను చూసి లేనిపోని భయాలతో, బాధలతో సతమతమవుతాం. సరే, ఈ సినిమా అంతా ఒక భ్రమ. మనం భయపడేది తాడును చూసి పాము అనుకున్నట్టే అని తెలుసుకున్నాం. మరి ఇదంతా తెలుసుకోవడం వల్ల ఫైనల్ గా మనకు దొరికేదేంటి? అదే కైవల్యం, అంటే ఏకత్వ స్థితి. కైవల్యం ఈ పదం కేవలం నుంచి వచ్చింది. కేవలం అంటే ఒక్కటే. ఇది ఏంటంటే ఒక రియలైజేషన్ మూమెంట్ అన్నమాట. మనం థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు హీరో, హీరోయిన్, విలన్, కామెడీ ఎన్ని పాత్రలున్నా అవన్నీ ప్రొజెక్ట్ అయ్యేది ఒకే ఒక స్క్రీన్ మీద కదా. ఆ స్క్రీన్ లాంటిదే ఈ విశ్వ చైతన్యం. అన్ని దాని మీద కనిపించే ప్రతిబింబాలే అని తెలుసుకోవడమే కైవల్యం. అవును, ఒక్కటే. ఈ ఒక్క నెంబర్ చాలా పవర్ఫుల్. అంటే ఈ విశ్వం అనే సినిమాలో మనం కేవలం ఒక చిన్న పాత్రధారులం కాదు, మనమే నటులం. మనమే ఆ నటనను చూస్తున్న ప్రేక్షకులం. చివరికి ఆ సినిమా తీస్తున్న దర్శకుడిలో మనము ఒక భాగమే. అంతా ఒకటే. ఈ ఫీలింగ్ లోకి రావడమే అసలైన విషయం. మరి ఈ స్థితిని ఎలా చేరుకోవాలి? దీనికి రెండు సింపుల్ కానీ పవర్ఫుల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఫస్ట్ ఆత్మ విచారం, అంటే మనల్ని మనం ప్రశ్నించుకోవడం. నేనెవరు? నిజంగా ఈ శరీరాన్నా, ఈ మనసునా అని లోతుగా ప్రశ్నించుకోవడం. రెండవది ఏకాంత సాధన. రోజులో కొద్దిసేపు ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఒంటరిగా కూర్చుని మన ఆలోచనల్ని, మనల్ని మనం గమనించడం. ఓకే, ఇదంతా బాగుంది, థియరీ అంతా అర్థమైంది. కానీ దీన్ని మన డైలీ లైఫ్ కి ఎలా అప్లై చేసుకోవాలి? ఆఫీస్ కి వెళుతూ, ఫ్యామిలీతో ఉంటూ ఈ జ్ఞానంతో ఎలా బ్రతకాలి? దానికి సమాధానమే జీవన్ముక్తి, అంటే బ్రతికుండగానే ముక్తిని పొందడం. చూడండి, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈ జ్ఞానం తెలిసిందంటే అన్ని వదిలేసి హిమాలయాలకి వెళ్ళిపోవాలి అనుకుంటారు. కానీ అది కాదు పాయింట్. పాయింట్ ఏంటంటే జీవితం అనే ఈ సినిమా నుంచి ఎస్కేప్ అవ్వడం కాదు. ఈ ఆటలో ఉంటూనే పూర్తి అవేర్నెస్ తో, రిజల్ట్ గురించి టెన్షన్ పడకుండా మనకు ఇచ్చిన పాత్రను పర్ఫెక్ట్ గా పోషించడం, అదే జీవన్ముక్తి.
ఒక జీవన్ముక్తుడు ఎలా ఉంటాడంటే ఒక ప్రొఫెషనల్ యాక్టర్ లా ఉంటాడు. ఇప్పుడు ఒక గొప్ప యాక్టర్ కి మీరు కామెడీ రోల్ ఇచ్చినా చేస్తాడు, ట్రాజెడీ రోల్ ఇచ్చినా చేస్తాడు. ఒక సినిమాలో రాజు పాత్రలో ఎంత లీనమై చేస్తాడో ఇంకో సినిమాలో బిచ్చగాడి పాత్రలోనూ అంతే ఇన్వాల్వ్ అవుతాడు. ఎందుకంటే అతనికి తెలుసు ఇదంతా కేవలం అభినయం, నాటకం అని. తన నిజ స్వరూపం వేరు అని అతనికి క్లారిటీ ఉంది. బయట ఏ గందరగోళం ఉన్నా లోపల ప్రశాంతంగా ఉంటాడు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి మోడర్న్ అనాలజీ ఉంది. భక్తి లేదా ఈ జ్ఞానం అనేది సమ్మర్లో ఏసీ లాంటిదే. ఇప్పుడు మనం బయటికి వెళ్తే ఎండ మండిపోతూనే ఉంటుంది. ఏసీ బయట ఉన్న వేడిని ఆపదు, కానీ మనం రూమ్ లోపల ఉన్నంతసేపు చల్లగా ప్రశాంతంగా ఉంచుతుంది. అలాగే ఈ జ్ఞానం అనేది బయట ప్రపంచంలో కష్టాలు సుఖాలు వస్తూనే ఉంటాయి, వాటిని ఆపలేదు. కానీ వాటి ప్రభావం మన మీద పడకుండా లోపల మనల్ని కూల్గా ప్రశాంతంగా ఉంచుతుంది. సో మొత్తం మీద మనం గ్రహించాల్సింది ఏంటంటే అసలైన కీలకమంతా మన దృక్పథాన్ని మార్చుకోవడంలోనే ఉంది. ప్రపంచం ఒక రంగస్థలం. ఈ కథలో పూర్తిగా మునిగిపోయి కొట్టుకుపోతున్న ఒక పాత్రలా కాకుండా ఈ గొప్ప ప్రదర్శనను గమనిస్తున్న ఒక అవేర్ అబ్జర్వర్ గా, ఒక సాక్షిగా మారగలగడమే ఇక్కడ పాయింట్. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒకవేళ మీ జీవితం ఒక సినిమా అని, దాని వెనుక ఉన్న అసలు స్క్రిప్ట్ ఏంటో మీకు తెలిసిపోయిందని అనుకుందాం. అప్పుడు ఈ రోజు నుంచి మీరు మీ పాత్రను ఎంత డిఫరెంట్ గా పోషిస్తారు?